ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అందరికి? ఓకే, మీరు వన్ బై వన్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఓకే, బహుశా నా ఇంట్రో కూడా మీకు వినిపించినట్లేదు. నా పేరు దామోదర్. నేను 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఐటీ ఇండస్ట్రీలో. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినట్లయితే ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేశాను నేను. ఫ్రమ్ 2007 ఆన్వర్డ్స్ నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి పాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను మిషన్ లెర్నింగ్ వర్క్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్ అండ్ కోర్ మిషన్ లెర్నింగ్ టు. ఈ పర్టికులర్ కోర్స్కి వచ్చేసరికి ఇది ప్యూర్ కంప్యూటర్ విజన్ ఉంటుందండి. అసలు కంప్యూటర్ విజన్ అంటే ఏంటి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. దానికి ముందర మీరు వన్ బై వన్ అన్మ్యూట్ చేసుకొని మీ ఇంట్రో ఇవ్వండి. మీ పేరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నారా, ఒకవేళ వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా నాలెడ్జ్ ఏమైనా ఉందా, మీ ఈ కోర్స్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? హలో, యా చెప్పండి. నా పేరు రాకేష్ సార్. చెప్పండి రాకేష్. నాది ఎంబీఏ అయిపోయింది. ఓకే నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. ఓకే యాక్చువల్గా నేను మూవ్ అవుదాం అనుకుంటున్నాను టెక్నికల్ దీనిలోకి. ఆల్రైట్. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు అనేసి అర్థం అవ్వట్లేదు. మీకు మిషన్ లెర్నింగ్ మీద నాలెడ్జ్ ఏం లేదా? లేదు, టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేదు నాకు. ఓకే, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? లిటిల్ బిట్గా ఉంది. నాది డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్. ఓకే, పైథాన్ అనేది ఈ కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాకపోతే అట్లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంత ఐడియా ఉంటే బెటర్. ఓకే ఓకే, ఫుల్గా ఉండాలి, ఫుల్ నాలెడ్జ్ ఉండాలి దానిపైన. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఫుల్ నాలెడ్జ్ అవసరం లేదు, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. మీ ఈ కోర్స్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు? అవునవును. ఓకే, ప్రస్తుతం ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ దీనికి సంబంధించిన కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్ అండ్ ఇంటీరియర్ కాంట్రాక్టర్స్. ఓకే, ఈ కోర్సులో అసలు ఏం కవర్ అవుతాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన ఇంట్రో తీసుకుందాం మిగతా వాళ్ళు కూడా. ఓకే, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అంతే అంతే. ఓకే, రవి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ గురించి చెప్పండి. హలో అండి, నా పేరు రవికాంత్. నేను ఫైనాన్స్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఏది లేదు. అంటే నేను సేల్స్ ఫోర్స్కి మూవ్ అవుదాము అని అనుకుంటుండే. అప్పుడు విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నుండి కొన్ని వీడియోస్ అవి చూసినాను. అంటే సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ గురించి అనుకుంటా ఉండే. అయితే ఈలోపు ఈ కంప్యూటర్ విజన్ అని దీని గురించి పంపించారు. సో నాకు ఇది అంటే మామూలుగా వినని కూడా వినలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అవి విన్నాను, కానీ దీని గురించి టోటల్లీ అసలు కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్ లాగా అనిపించింది. సో బేసికలీ అదే టు ఫైండ్ అవుట్ మోర్, అంటే ఏంటి అసలు ఇది అనే క్యూరియాసిటీ తప్పితే నాకు ఇంకా అంతకంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇంకేం లేవండి. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ పేరు రావట్లేదు, పేరు రాలేదు. ఇక్కడ జూమ్ యూజర్ అని ఉంది. మీ పేరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ రత్నాకర్ సార్. రత్నాకర్, మీరే జూమ్ యూజర్ సార్? ఏం పేరు ఏమి ఉందా? నేనే సార్. అంటే డైరెక్ట్ లింక్ నుండి జాయిన్ అయ్యాను. ఓకే, అలా ఏం లేదండి, డైరెక్ట్ లింక్ నుండి జాయిన్ అయిపోయాను నేను. ఆల్రైట్. నా పేరేం రాలేదు, సారీ అండి. అయితే ఓకే, ఇట్స్ ఆల్రెడీ 10:20, సో లెట్స్ స్టార్ట్ ఇట్ దెన్. యాక్చువల్గా అసలు కంప్యూటర్ విజన్ ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది కదా, సో లెట్స్ ఆన్సర్ ఇట్. మీకు ఆల్రెడీ కొంచెం మిషన్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఇనిషియల్గా వాటి తెలిసిందే ఉంటుంది. సో మిగతా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి, ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మిషన్ లెర్నింగ్ ఐడియా ఇచ్చి తర్వాత డొమైన్స్లోకి వెళ్తాం. ఓకే, అసలు ఫస్ట్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక నెంబర్ సిరీస్ తీసుకుందాం. ఒక 2, 4, 6, 8, 10 ఇలా ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది పొజిషన్ అనేది 1, 2, 3, 4, 5 అలాగా. ఇప్పుడు ఇక్కడ ఒక 100th పొజిషన్ వాల్యూ కనుక్కోవాలి అనుకోండి. మనం ఈ డేటా ఉంది కదా, ఈ డేటాను గమనించి మనం ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయాలి.
యాక్చువల్గా ప్యాటర్న్ ఏంటి, 2 మల్టిప్లైస్లో ఉన్నాయి కదా అన్ని, 2x. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఒకటి పొజిషన్ తీసుకున్నట్లయితే, ఎక్స్ అనేది పొజిషన్ అనుకున్నట్లయితే ఏంటి 2x ఉంది. అంటే 2 మల్టిప్లైడ్ బై 1 2, 2 మల్టిప్లైడ్ బై 2 4, 2 మల్టిప్లైడ్ బై 3 6. అలాగా ప్రతి ఒక్క వాల్యూ ఉంది. ఇప్పుడు 100 పొజిషన్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, సేమ్ ఫార్ములా 2x. అంటే ఎక్స్ అనేది పొజిషన్ కాబట్టి 2 మల్టిప్లైడ్ బై ఎక్స్, అంటే 2 మల్టిప్లైడ్ బై 100 ఎంత, 200 కదా. ఈ విధంగా కనుక్కుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్యాటర్న్ ఒక ఫార్ములా, మనం ఫార్ములా కానీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏ పొజిషన్ వాల్యూ అయినా సరే, 150th పొజిషన్ కానీ లేదా 200th పొజిషన్ కానీ ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, అవునా. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా ఇప్పుడు చెప్పింది? ఎస్పెషలీ రవి అండ్ రాకేష్. అర్థమైంది. రైట్. సో మీరు రెస్పాన్స్ ఇవ్వండి, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, మధ్యలో ఇంటరప్ట్ చేయొచ్చు మేము. ఇప్పుడు సపోజ్ ఇదే డేటా నేను ట్యాబ్లెట్ ఫామ్లో రాసుకోవచ్చు కదా. సపోజ్ ఇక్కడ 2x అని ఉంది యాక్చువల్గా మీకు ఫార్ములా. సపోజ్ నాకు ఇక్కడ 3 6 9 12 15 ఇలా ఉందనుకోండి. యాక్చువల్గా ఇది ఇప్పుడు ప్యాటర్న్ చూసినట్లయితే పొజిషన్ వచ్చేసి 1 2 3 4 5 ఇలా ఉంది, రైట్. 100th పొజిషన్ వాల్యూ మనం కనుక్కోవాలంటే ఏ విధంగా కనుక్కుంటాం? పైన సేమ్ లాజిక్ మనం యూజ్ చేసి ఫస్ట్ మనం ప్యాటర్న్ ఏంటి కనుక్కోవాలి, అవునా. ప్యాటర్న్ ఏంటి ఇక్కడ? 3x. సో 3x ఇప్పుడు 100th పొజిషన్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, 3 మల్టిప్లైడ్ బై x అంటే 300, 3 మల్టిప్లైడ్ బై 100 300. ఒకవేళ 150th పొజిషన్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, సేమ్ ఫార్ములా 3x, 3 మల్టిప్లైడ్ బై 150 ఎంత 450. సో ఈ విధంగా మనం కనుక్కుంటాం. డేటాను చూసి గమనించి దాన్ని ప్యాటర్న్ కనుక్కొని ఆ ప్యాటర్న్ అనేది మనకి ఏ పొజిషన్ వాల్యూ అయినా సరే, అన్నోన్ పొజిషన్ వాల్యూ ఏదైనా సరే మనం కనుక్కోవచ్చు. సపోజ్ యాక్చువల్గా ఇప్పుడు ఆయన ఈ విధంగా డేటా రాసాం కదా, యాక్చువల్గా ఈ విధంగా రాయొచ్చు మనం. ఇప్పుడు పొజిషన్ ఇక్కడ టార్గెట్ మన డేటా 1 2 3 4 5 6 అలాగా 3 6 9 12 15 అలాగా మనం కనుక్కున్నట్లయితే ఒక ప్యాటర్న్ అంటే ఒక ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమన్నా అన్నోన్ వాల్యూస్ ఏమన్నా మనకి సపోజ్ 150th పొజిషన్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, అన్ని పొజిషన్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ ఫార్ములాని మనం ఇన్సర్ట్ చేస్తే మీద మనం అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే మాన్యువల్గా చేస్తున్నాం. మాన్యువల్గా డేటాను గమనించి అంటే నోన్ డేటా గమనించి ఫార్ములా డెరైవ్ చేసి అన్నోన్ డేటా మీద మనం అప్లై చేసి మనం అవుట్పుట్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు డేటా అన్నది ఈ విధంగానే కాదు కదా. డేటా అన్నది కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉండొచ్చు. ఒక్క కాలమ్ పొజిషన్ మట్టుకి ఇక్కడ పైన వచ్చేసి గమనించినట్లయితే పొజిషన్ మట్టుకి ఇన్పుట్, టార్గెట్ అనేది అవుట్పుట్ అన్నమాట. కానీ మల్టిపుల్ ఇన్పుట్ వాల్యూస్ ఉండొచ్చు. మనకి టార్గెట్ అన్నది ఈ మూడిటి మీద లేదా మోర్ దెన్ 3 ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే కాంప్లెక్స్ అయిపోతుంది. మనం మాన్యువల్గా పాసిబిలిటీ అవుతుందంటే పాసిబిలిటీ అవుతుంది, అది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. సో ఇట్స్ నాట్ రికమెండెడ్. సారీ ఫర్ దట్. సో మనకి ఈ మాన్యువల్ ప్రాసెస్ మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి మనం మాన్యువల్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం కదా, అది ఇలాంటి అంటే డేటా మనకి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు లేదా థౌజండ్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు అది డిఫికల్ట్ అయిపోతుంది. రైట్. మనకి ఏమైనా సరే వేరే ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఆటోమేటిక్ ప్రాసెస్ ఏ విధంగా అంటే నేను ఇన్పుట్ డేటా ఇచ్చినట్లయితే అదే నాకు ఫార్ములా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫార్ములా అంటే ఇక్కడ ప్యాటర్న్, డేటాలో ఉన్న ప్యాటర్న్ కనుక్కోవడమే మనం ఈ ఫార్ములా లేదా ఫంక్షన్ అని అంటాం. సో ఇన్పుట్ డేటా ఇచ్చినట్టు అదే ఫార్ములా ఫంక్షన్ అంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి మోడల్ అని అంటే యాక్చువల్గా టర్మ్, బట్ ఫంక్షన్ పిలుచుకోవచ్చు. ఇన్పుట్ డేటా ఇచ్చినట్లయితే మనం ఆటోమేటిక్ ప్రాసెస్ ఏం చేయాలంటే మనకి ఫంక్షన్ లేదా మోడల్ కనుక్కోవాలి.
అప్పుడు మన అన్నోన్ డేటా ఏమన్నా ఇచ్చామనుకోండి, అది మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ని, ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ లేదా ఇంకా చెప్పాలంటే ఈ ఆటోమేటిక్ ప్రాసెస్ ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందంటే అల్గోరిథమ్స్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. అల్గోరిథమ్స్ కూడా ఒక సెట్ ఆఫ్ కోడే, కాకపోతే ఈ కోడ్కి ఏంటంటే మనం డేటా ప్రొవైడ్ చేసాం అనుకోండి, అది మనకి ఫంక్షన్ లేదా ఫార్ములా లేదా మోడల్ మనకి జనరేట్ చేసి ఇస్తుంది. అప్పుడు ఈ ఫంక్షన్ని మన అన్నోన్ డేటా మీద అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి వాల్యూస్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో వచ్చే వాల్యూస్ ప్రిడిక్ట్ చేయొచ్చు, లేదా మనకు తెలియని వాల్యూని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు మిషన్ లెర్నింగ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి. ఇది సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేది, ఈ సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్ని అంటే మిషన్ లెర్నింగ్ ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఈ సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేవి వస్తాయి. సో ఈ సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్ మనం డేటా మీద అప్లై చేసి మనం ఫంక్షన్ కనుక్కొని ఆ అన్నోన్ డేటా మీద అప్లై చేసి మనం ఫైనల్గా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది దేనికి? అన్నోన్ వాల్యూస్ కానీ లేదా ఫ్యూచర్లో వచ్చే వాల్యూస్ కానీ. అర్థమైందా? ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మిషన్ లెర్నింగ్ అనేది కొంచెం ఐడియా వచ్చిందా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇంటర్నల్గా? ఏం క్వశ్చన్స్ ఏం లేవా? యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాకు రెస్పాన్స్ ఇవ్వండి. నేను చెప్పేది వినిపించట్లేదా? వినిపిస్తుంది. ఓకే, రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా మరి. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అందుకనేసి. ఓకే, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పింది అర్థం కాలేదా? అల్గారిథం దగ్గర అక్కడ అర్థం అవ్వాలా? అల్గోరిథం అంటే ఏం లేదు, ఈ అల్గోరిథంలో ఒక కోడ్ ఉంటుంది. యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది. కాకపోతే ఈ అల్గోరిథం మనకి డేటా ఇచ్చినట్లయితే ఇన్పుట్గా, అంటే ఒక అల్గోరిథం కూడా ఒక ఫంక్షన్ లాంటిది అనమాట. ఈ ఫంక్షన్కి మనం ఇన్పుట్ డేటా ఇచ్చినట్లయితే అది ఇంకొక ఫార్ములా జనరేట్ చేస్తుంది లేదా ఫంక్షన్ జనరేట్ చేస్తుంది. దీన్ని యాక్చువల్గా ఏమంటున్నాం అంటే మిషన్ లెర్నింగ్లో మోడల్ అని అంటారు. ఇది మోడల్ తెలుసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇన్పుట్ డేటా ఇచ్చి మనం ఫార్ములా ఫంక్షన్ మోడల్ కనుక్కున్నాం కదా, అదేవిధంగా ఆ మోడల్ జనరేట్ అయిన తర్వాత మనం ఏదైనా డేటా ఇచ్చామనుకోండి, అదేం చేస్తుందో అవుట్పుట్ కనుక్కుంటుంది. అంటే మనకి అన్నోన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు పైన డేటా నేను 2, 4, 6, 8, 10 ఇచ్చాను, ఇది ఇన్పుట్ డేటా. నేను ఈ డేటా వచ్చేసి అల్గోరిథం ప్రొవైడ్ చేశాను నేను. అదేం చేస్తుంది? మోడల్ జనరేట్ చేస్తుంది. మోడల్ నథింగ్ బట్ ఫంక్షన్. అంటే మోడల్ అంటే ఇక్కడ ఏంటి? ఈ పర్టికులర్ కేసులో 2x. ఓకే, ఈ మోడల్ జనరేట్ చేసిన తర్వాత మనకి 100 పొజిషన్ కానీ 150 పొజిషన్ కానీ 200 పొజిషన్ కానీ కనుక్కోగలుగుతున్నాం కదా. సేమ్ అదేవిధంగా మోడల్ అనేది అంటే ఆటోమేటిక్ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే అల్గోరిథం డైరెక్ట్గా మోడల్ కనుక్కుంటుంది. మనం మ్యాన్లో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ కేసులో మ్యాన్లో కనుక్కున్నాం కదా, అది ఆటోమేటిక్ కనుక్కుంటుంది. ఆ మోడల్నే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ 100 పొజిషన్ వాల్యూ 150 పొజిషన్ వాల్యూ 200 పొజిషన్ వాల్యూ తెలియనప్పుడు మనం కనుక్కున్నాం, ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కున్నాం కదా, సేమ్ అదే విధంగా మోడల్ ద్వారా కనుక్కుంటాం. ఓకే ఓకే. ఇంకోరి పేరేంటి? ఎవరు? రాకేష్ గారా రవి గారా ఎవరు? అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఇంకోరు ఉన్నారు ఎవరు? అర్థమైందండి, క్లియర్. రైట్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏంటంటే మిషన్ లెర్నింగ్ అండి. ఈ మిషన్ లెర్నింగ్లో ఓకే, ఇదంతా మిషన్ లెర్నింగ్లో పార్ట్ ఇవన్నీ. కాకపోతే మిషన్ లెర్నింగ్లో డిఫరెంట్ అంటే ఇంకొక అప్రోచ్ వచ్చింది, అదేంటంటే డీప్ లెర్నింగ్. నిజానికి ఈ డీప్ లెర్నింగ్ అన్నది మిషన్ లెర్నింగ్లో పార్టే. ఈ మిషన్ లెర్నింగ్ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పార్ట్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మిషన్ లెర్నింగ్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది,
కానీ కేవలం బ్రెయిన్ ఉంటే మనం వర్క్ అవుతుందా? అంటే కేవలం ఒక వెహికల్ తీసుకోండి, ఇంజిన్ ఉంటే వర్క్ అయిపోతుందా? కాదు కదా, మొత్తం ఫుల్ బాడీ ఉండాలి, ఆ ఫంక్షనాలిటీ మొత్తం ఆ ఇంజిన్కి ఎంబెడ్ చేయాలి, వర్క్ ఏ విధంగా చేసుకోవాలి, అవునా? సేమ్ అదే విధంగా మిషన్ లెర్నింగ్ అనేది ఒక బ్రెయిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే సపోజ్ ఒక రోబోట్ తీసుకోండి, మిషన్ లెర్నింగ్ అనేది ఒక బ్రెయిన్. ఆ మిషన్ లెర్నింగ్ ఈ బ్రెయిన్ అంటే మిషన్ లెర్నింగ్ ద్వారా మన మోడల్ వస్తుంది కదా, మన ప్యాటర్న్ డేటాలో ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసి కనుక్కుంటాం కదా, దాన్ని మనం ఏ విధంగా సిస్టమ్కి ఎంబెడ్ చేస్తాం. అప్పుడు సపోజ్ ఒక విమానం ఉంది, ఆటో పైలట్ అనే ఆప్షన్ ఉంది, మిషన్ లెర్నింగ్ చెప్తుంది అనమాట, రైట్ లేదా లెఫ్ట్, కింద అంటే డౌన్ లేదా అప్, ఇంత ఇంత ఫీట్ మీరు పైకి వెళ్ళాలి, వెదర్ బాగలేదు, సో అది ఇన్ఫార్మ్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే మిషన్ లెర్నింగ్ మనకి చెప్తుంది. కానీ దానికి తగ్గట్టుగా అంటే ఆ అవుట్పుట్ని బట్టి, ఆ రెస్పాన్స్ని బట్టి మన సిస్టమ్ని ఏ విధంగా మూవ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ రైట్ అనగానే అది రైట్ మూవ్ అవ్వాలనుకోండి, మనకి సిస్టంలో ఆ పట్ల ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా మూవ్ అయ్యే విధంగా మనం చేస్తాం కదా. సేమ్ అదే విధంగా అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కేవలం మిషన్ లెర్నింగ్ మటుకే కాదు. అంటే మిషన్ లెర్నింగ్ బ్రెయిన్ కంప్లీట్ సూట్ని మనం ఏఐ అంటాం. ఓకే, అర్థమైందా డిఫరెన్స్ ఏంటన్నది? అంటే ఏఐలో మిషన్ లెర్నింగ్ పార్ట్, డీప్ లెర్నింగ్ అనేది కూడా మిషన్ లెర్నింగ్లో పార్టే. కాకపోతే డీప్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్ కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ అప్రోచ్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను నేను. కాకపోతే ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అర్థమయ్యా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? అర్థమైంది. రైట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి ఏదైనా సరే ఒక మూవీ చూస్తుంది అనుకోండి, ఆ మూవీలో కొంచెం ఎమోషనల్ పార్ట్ ఒకటి వచ్చింది అనుకోండి, ఆ ఎమోషన్ తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనుకోండి, అదేం చేస్తుందంటే ఈ ఐస్ ద్వారా ఆ మూవీని చూస్తుంది. ఈ ఐస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది కదా, ఆ చూసిన మూవీ డేటా కలెక్ట్ చేస్తుంది కదా, అది మిషన్ లెర్నింగ్ మోడల్కి ఇస్తుంది ఇన్పుట్, ఆ డేటా ఇస్తుంది. ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ వచ్చేసి రెస్పాన్స్ ఇస్తుంది. సాడ్ ఎక్స్ప్రెషన్ అనుకోండి, సాడ్ అని చెప్తుంది, కానీ సాడ్ అని చెప్పగానే సాడ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వదు. కానీ ఈ కంప్లీట్ సూట్ అన్నది ఆ పట్ల ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఆ విధంగా బిల్డ్ చేశారు అనుకోండి, ఈ హోల్ సిస్టమ్ని ఏఐ అంటాం. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఉంది చూసారా, అది మిషన్ లెర్నింగ్ మోడల్ లేదా మిషన్ లెర్నింగ్ ఇన్ జనరల్. డీప్ లెర్నింగ్ అనేది కొంచెం డిఫరెంట్, కొత్త అప్రోచ్ నేను చెప్పాలంటే. అంటే డీప్ లెర్నింగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా, మనకి ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందంటే, ఆ న్యూరాన్స్ ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఆ డేటాను మనకి ప్రాసెస్ చేసి మనకి ఇస్తుంది. అందువల్ల మనం మన ఇంటెలిజెన్స్ని ఎగ్జిబిట్ చేస్తాం. సేమ్ అదే ఆ విధంగా డీప్ లెర్నింగ్ కూడా న్యూరాన్స్ని అంటే ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసి మనం అవుట్పుట్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ ఇది ఇన్పుట్ డేటా అనుకోండి, ఇది ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది, ఇక్కడ కూడా ప్రాసెస్ చేస్తుంది, ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది మనకి. అంటే మిషన్ లెర్నింగ్ లాగే ఉంటుంది, అంటే టర్మినాలజీ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి, కానీ అప్రోచ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే డీప్ లెర్నింగ్ కూడా మిషన్ లెర్నింగ్లో పార్టే. ఈ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పార్ట్ అండి. ఓకే, ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన దాంట్లో? ఓకే, మీకు డీప్ లెర్నింగ్ ఏంటి అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎలాగ మనం బిల్డ్ చేస్తాం, అదంతా కూడా మీకు సబ్జెక్ట్కి పోయిన తర్వాత అర్థమవుతుంది. అట్లీస్ట్ మీకు జస్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ సెషన్లో బోర్డ్స్ అవి వచ్చినట్లయితే బెటర్. అట్లీస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నా ఇదంతా. ఆ బర్డ్స్ అవి వచ్చిన తర్వాత మీకు సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. బట్ ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మిగతా రాకేష్ గారు? నో ఏం లేదు. ఆల్రైట్, రవి గారు లాగ్ఆఫ్ అయిపోయినట్టున్నారు, మేబీ సమ్ ఇష్యూస్. రైట్,
ఇప్పుడు ఏంటంటే మనం కంప్యూటర్ విజన్ అని చెప్పాం కదా, ఆ కంప్యూటర్ యాక్చువల్గా ఏంటంటే మిషన్ లెర్నింగ్లో కోర్ మిషన్ లెర్నింగ్ అని ఉంటుందండి. కోర్ ఎంఎల్, మిషన్ లెర్నింగ్ ఎంఎల్ అంటున్నాను. కోర్ మిషన్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మనం డేటా ఇచ్చినట్లయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డొమైన్, అంటే ఆ డేటా అన్నది సపోజ్ ఏ విధంగా చెప్పాలి, ఇప్పుడు టెక్స్ట్ డేటా ఉందనుకోండి, లేదా న్యూమరికల్ డేటా ఉంది, లేదా వాయిస్ డేటా ఉంది, లేదా ఇమేజెస్ ఉన్నాయి, లేదా వీడియో ఉంది. ఈ డేటాను బట్టి డొమైన్ అనేది క్లాసిఫై అవుతుంది అనమాట. జనరల్గా న్యూమరికల్ ఇవన్నీ కూడా ఏంటంటే కోర్ మిషన్ లెర్నింగ్లో వస్తుంది అనమాట. ఈ కోర్ మిషన్ లెర్నింగ్లో ఏంటంటే రిగ్రెషన్, జనరల్గా రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ అని ఉంటాయి. అంటే డేటాను బట్టి ప్రాబ్లం బట్టి మనం ఈ కోర్ మిషన్ లెర్నింగ్లో రిగ్రెషన్ కానీ క్లాసిఫికేషన్ కానీ క్లస్టరింగ్ కానీ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. కాకపోతే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ కోర్స్. అంటే జస్ట్ కోర్ మిషన్ లెర్నింగ్ కాకుండా, కోర్ మిషన్ లెర్నింగ్ జనరల్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. అవి కాకుండా ఈ టెక్స్ట్ డేటా, కాంప్లెక్స్ డేటా ఉంటుంది కదా, టెక్స్ట్ డేటా, వాయిస్ డేటా, ఇమేజెస్, వీడియో ఇవి ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం ఈ టెక్స్ట్ డేటా వచ్చేసరికి ఎన్ఎల్పి కింద వస్తుంది. ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అదొక డొమైన్. మొత్తం 3 రకాల డొమైన్స్ ఉంటాయి. ఎన్ఎల్పి, టైమ్ సిరీస్, అంటే డేటాను బట్టి డొమైన్ డివైడ్ చేసుకున్నట్లయితే ఎన్ఎల్పి, టైమ్ సిరీస్ అండ్ కంప్యూటర్ విజన్. ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసి కంప్యూటర్ విజన్ మీద, కంప్యూటర్ విజన్ డొమైన్ అన్నమాట. అంటే ఇమేజెస్, వీడియోస్ ఉంటాయి కదా, అవి మనం వర్క్ చేస్తాం దీని మీద. ఎన్ఎల్పి అంటే టెక్స్ట్, వీటి మీద కాదు. అంటే ఈ పర్టికులర్ కోర్స్ ఇది కాదు. టైమ్ సిరీస్ అంటే డేటా ఏదైనా సరే టైం మీద డిపెండ్ అయినప్పుడు, అంటే పలానా డేట్, పలానా టైం మీద డిపెండ్ అయినప్పుడు నార్మల్ అప్రోచ్ పాసిబిలిటీ కాదు. కోర్ మిషన్ లెర్నింగ్ కానీ, ఎన్ఎల్పి కానీ, కంప్యూటర్ విజన్ కానీ పాసిబిలిటీ కాదు. దీనికి సపరేట్గా అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి, రైట్? సో అరిమా అని చెప్పేసి ఇలాంటి మోడల్స్ ఉంటాయి. అరిమా మ్యాక్స్ అని చెప్పేసి, సరి మ్యాక్స్ అని చెప్పేసి ఇలాంటి మోడల్స్, అల్గోరిథమ్స్ ఉంటాయి. అవి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే ఇమేజెస్ని, వీడియోస్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, మనం అంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ కానీ ఇలాంటి వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ పర్టికులర్ కోర్స్ యొక్క టార్గెట్. ఎందుకు కంప్యూటర్ విజనే అని క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉన్న డొమైన్స్లో కల్లా డామినెంట్ డొమైన్ వచ్చేసి కంప్యూటర్ విజన్. ఫ్యూచర్లో చాలా జాబ్స్ అనేవి కంప్యూటర్ విజన్ మీద ఉంటాయి. సివి అంటాం సింపుల్గా. ఓకే, చాలా అంటే మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేవి సివి మీద ఉంటుంది. అందువల్ల మేము ఏంటంటే కోర్ మిషన్ లెర్నింగ్ లేదా ఎన్ఎల్పి ఇంతకుముందు మేము కండక్ట్ చేసాం. కోర్ మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్పి మీద, టైమ్ సిరీస్ మీద కండక్ట్ చేసాం కోర్స్. కంప్యూటర్ విజన్ జస్ట్ బేసిక్ ఐడియా ఇచ్చాం లాస్ట్ బ్యాచ్లో. కాకపోతే ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే సివి మీద ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి సివి స్పెసిఫిక్గా మేము సివి మీద వెళ్తున్నాం ఈ పర్టికులర్ కోర్స్లో. ఈ కోర్స్లో ఏంటంటే జనరల్గా ట్రెడిషనల్ అప్రోచ్ అంటే మిషన్ లెర్నింగ్ అప్రోచ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ అప్రోచ్ ఉంటుంది. అంటే దీన్ని మోడర్న్ అప్రోచ్ అని అంటాం. మోడర్న్ అండ్ స్పార్క్ కూడా డిస్కస్ చేస్తాం. అంటే స్పార్క్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాం. స్పార్క్ అంటే ఏం లేదు, బిగ్ డేటా అనేది వచ్చినప్పుడు మనకి క్లస్టర్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్లస్టరింగ్ అంతా కూడా మేము స్పార్క్లో చేస్తాం. మీకు ఏడబ్ల్యూఎస్లో ఏ విధంగా స్పార్క్ అనేది క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంతవరకు ఇప్పుడు చెప్పినంత వరకు? ఏం లేదు. సో వాయిస్ ప్రాసెస్ ఏం చెప్పట్లేదు దీంట్లో ఇప్పుడు ఏంటి? వాయిస్ ప్రాసెసింగ్ అన్నది ఆల్మోస్ట్ ఎన్ఎల్పీల కింద వచ్చేస్తుంది. అది దాన్ని వాయిస్ నుంచి టెక్స్ట్ కన్వర్ట్ చేసి టెక్స్ట్ ఎన్ఎల్పి అప్రోచ్ ఉంటుంది కదా, అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కేవలం ఇమేజెస్ అండ్ వీడియోస్ కంప్యూటర్ విజన్ మట్టుకే ఉంటుంది. కంప్యూటర్ విజన్ ఏంటంటే చాలా అంటే ఎవల్యూషన్ అనేది చాలా అయింది. అంటే సిఎన్ఎన్ కదా, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. అంటే ఎవల్యూషన్ చాలా నెట్వర్క్స్ వచ్చాయి.
సో ఇదే ఒక పెద్ద కోర్స్ అవుతుంది. సో we want to focus only on CB. ఇప్పుడు కంటెంట్ చూద్దాం, అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే లినక్స్ మీద ఉంటుందండి. మొత్తం లినక్స్ అనేది విఎం అనేది ప్రొవైడ్ చేస్తాను నేను. వర్చువల్ మిషన్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఉబుంటు వర్చువల్ మిషన్స్ ఉంటాయి. సో వర్చువల్ ఉబుంటు ఈ పర్టికులర్ మిషన్ ఏంటంటే మొత్తం లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అయి ఉంటాయి. అది మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎలాగ ఇన్స్టాల్ చేయాలంతా కూడా మీకు డే 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లినక్స్ సంబంధించిన బేసిక్ కమాండ్స్ కూడా మీకు లినక్స్ అది విఎం ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ విండోస్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినట్లయితే, లినక్స్ అసలు ఐడియా లేనట్లయితే బేసిక్ కమాండ్స్ ఎలాగ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దిస్ వన్. లినక్స్ బేస్ ఇన్స్టలేషన్ సెటప్ అంటే వర్చువల్ మిషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆరకల్ వర్చువల్ బాక్స్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని ఆ ఇమేజ్ అనేది మీరు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు డే 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లినక్స్ అన్నది చెప్పాం కదా, లినక్స్ బేసిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమాండ్స్ ఏంటన్నది. తర్వాత మీకు ఇక్కడ కంప్యూటర్ విజన్లో ట్రెడిషనల్ అప్రోచ్ అని చెప్పాం కదా, మిషన్ లెర్నింగ్ అప్రోచ్ అన్నది. ఇది మోస్ట్లీ ఏంటంటే మనం ఓపెన్ సివి లైబ్రరీ యూజ్ చేస్తాం. మల్టిపుల్ లైబ్రరీస్ వస్తూ ఉంటాయి, కానీ ప్రిడామినెంట్గా ఏంటంటే ఓపెన్ సివి అనేది ఒక లైబ్రరీ, అది యూజ్ చేస్తాం. సో అందుకని ఇక్కడ ఓపెన్ సివి అని ఇచ్చాను. జనరల్గా ఏంటంటే దీన్ని CV2 అని అంటారు. మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఓపెన్ సివి అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఓపెన్ సివి పైథాన్ అని ఇన్స్టాల్ చేసినా కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అంటే CV2 అని మెన్షన్ చేస్తాం. అదే సెకండ్ వర్షన్ అని అర్థం. అండ్ ఇమేజ్ మ్యానిపులేషన్ ప్రాసెసింగ్, ఒక డేటా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఒకసారి ఫీడ్ చేయం, మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ప్రాసెస్ చేయాలన్నది ఇక్కడ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వస్తుంది అన్నమాట. అండ్ ఇమేజ్ సెగ్మెంటేషన్ అండ్ టూర్స్. ఇమేజ్ సెగ్మెంటేషన్ టూర్స్ కాంటోర్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మనం దాంట్లో మన సబ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ ఒక ఉదాహరణకి ఒక ఇమేజ్ ఉంది అనుకోండి, ఇది ఒక ఇమేజ్ అనుకోండి. జస్ట్ నాకు ఇక్కడ 1 2 5 6 అని ఉంది అనుకోండి. నాకు ఇక్కడ కాంటోర్స్ అంటే ఇక్కడ ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలనుకోండి. యాక్చువల్లీ దీన్ని కాంటోర్స్ ఫైండింగ్ అంటాం. సో కాంటోర్స్ ఫైండింగ్ కాంటోర్స్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వస్తాయి అన్నమాట. సో ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియోలో కార్లు వెళ్తున్నాయని లేదా మనుషులు తిరుగుతున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని లేదా ఆ పర్టికులర్ కార్ని లేదా ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఆబ్జెక్ట్ డిటెక్షన్ యూజ్ చేస్తాం. ఫేస్ డిటెక్షన్ అంటే ఏంటంటే మనకు హ్యూమన్ ఫేస్ ఇచ్చినట్లయితే దానికి ఐస్, నోస్, మౌత్ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడం. ఎంనిస్ట్ అని ఏంటంటే హ్యాండ్ రిటన్, యాక్చువల్గా డేటా సెట్, అది టెన్సర్ఫ్లో ద్వారా మనకి వస్తుంది. సో ఈ ఎంనిస్ట్ ఏంటంటే హ్యాండ్ రిటన్ ఇమేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి. హ్యాండ్ రిటన్ ఇక్కడ అన్ని నెంబర్స్ ఇచ్చున్నాం కదా, ఇలా ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అరౌండ్ 60,000 సంథింగ్ ఉంటుంది అండ్ ఇమేజెస్ ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏదైనా సరే అంటే మనం మోడల్ ట్రైన్ చేసి మోడల్ జనరేట్ చేసి అది ఈ మోడల్ ద్వారా మనం ఏదైనా సరే ఒక నెంబర్, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ రాశాను ఒక ఇమేజ్ అని చెప్పి రాశాను, ఇది ఇక్కడ నాకు ఈ 1ని 1 అని ఫైండ్ అవుట్ చేయాలి, 2ని 2 ఫైండ్ అవుట్ చేయాలి, 5ని 5 ఫైండ్ అవుట్ చేయాలి, 6ని 6 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అప్పుడు మనం ఈ డేటా ద్వారా వచ్చిన మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్ దీని మీద ఇది ఇన్పుట్గా ప్రొవైడ్ చేసి ఆ మోడల్కి మనం ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. అంటే నాకు ఫైనల్గా అవుట్పుట్ 1 2 5 6 వస్తుంది. ఆల్రెడీ 1 2 5 6 ఉంది కదా, మళ్ళీ ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే ఇది ఇమేజ్, ఈ ఇమేజ్ నుంచి నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అది ఈ ఎంనిస్ డేటా సెట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం మాన్యువల్గా జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ జనరేట్ చేసిన డేటా, హ్యాండ్ రిటర్న్ జనరేట్ చేసిన డేటా మనం యూజ్ చేస్తాం. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రత్నాకర్
అండ్ రాకేష్ నో గారు సార్. నో నో. రైట్, అట్లీస్ట్ ఫాలో అవుతున్నారా? మీకు ప్రోడక్ట్ చేసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది బెటర్. ప్లస్ అంటే థియరిటికల్ కాబట్టి ఇప్పుడు ఈ సెషన్ అనేది జస్ట్ కంటెంట్స్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నది, అంటే ఈ కోర్సులో ఏమేమి ఉంటాయని తెలియడం కోసం ఇదంతా. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ లాగే ఉంటుంది. మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని సపోజ్ ఇమేజ్ లేదా ఒక వీడియో ఇచ్చినట్టయితే ఆబ్జెక్ట్ని మనం ట్రాక్ చేయొచ్చు. అంటే ట్రాకింగ్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఒక వ్యక్తి ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇది ఒక వీడియో అనుకున్నట్లయితే అతని ఈ వ్యక్తి ఇక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వెళ్ళాడు అనుకోండి, ఈ ట్రాకింగ్ ఉంటుంది కదా, ఈ పాత్. సో అది మనం ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ద్వారా యూజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎక్కడ ఎస్పెషల్లీ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు స్విగ్గీ ఉంది, మీకు ఐడియా ఉంది కదా. స్విగ్గీ కానీ లేదా ఓలా క్యాబ్స్ కానీ లేదా ఏదైనా సరే ఒక కన్సైన్మెంట్ ఒక లారీ ద్వారా ట్రక్ ద్వారా వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. ఏ పాత్లో వెళ్తుంది, ఎఫిషియెంట్ పాత్లో వెళ్తుందా లేదా, రైట్. సో ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ద్వారా మనకి ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. అర్థమైందా? లైసెన్స్ ప్లేట్ రీడర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్కి ఒక లైసెన్స్ ప్లేట్ ఉందనుకోండి, దాన్ని మనం రీడౌట్ చేయాలి. సపోజ్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్. వాళ్ళు ఏమన్నా స్పీడ్గా ఒక వెహికల్ వెళ్తుంది అనుకోండి, లేదా ఒక ఇప్పుడు ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆటో రిక్షా ఎక్కుతాం. ఆటో రిక్షాలో యాక్చువల్గా ముందర ఎక్కకూడదు, వెనకాల మట్టుకే కూర్చోవాలి, నలుగురే కూర్చోవాలి. మనం జనరల్గా ఏం చేస్తారు, డ్రైవర్ కాకుండా వెనకాల ఒక 5-6 కూర్చుంటారు, ముందర 2 కానీ 3 కానీ కూర్చుంటారు. అవునా? వాళ్ళు ఏం చేస్తారు, ఒక పిక్చర్ తీసుకుంటారు, ఆ లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పిక్చర్ తీసుకుంటారు. ఆ పిక్చర్ తీసుకొని ఇమీడియట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అంటే ఈ విధంగా. ఈ లైసెన్స్ ప్లేట్ రీడర్ అనేది మనం డీప్ లెర్నింగ్ కానీ లేదా మిషన్ లెర్నింగ్ కానీ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దానికి సపరేట్గా ఇప్పుడు 1 2 3 4 ఇప్పుడు నాకు నెంబర్స్ ఏ విధంగా ఇక్కడ ఎలా వచ్చాయో 1 2 5 6 ఇమేజ్ ద్వారా మనకు 1 2 5 6 ఫైండ్ అవుట్ చేసాము. అదేవిధంగా ఆ ఆల్ఫాబెట్స్ లేదా ఆ పర్టికులర్ నెంబర్ అనేది, ఆ లైసెన్స్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ డేటాబేస్తో కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పొందుతారు అనమాట. అంటే ఈ పర్టికులర్ వ్యక్తి పేరు ఏంటి, ఇది ఎవరి పేరు మీద ఉంది వెహికల్, ఇది ఈ పేరు మీద అంటే ఈ వ్యక్తి మీద లేదా ఈ పర్టికులర్ ఆటో మీద లేదా ఏదైనా వెహికల్ మీద ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా, అసలు మన రికార్డులో ఉందా లేదా అసలు ఇది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తము మనకి వస్తుంది ఈ లైసెన్స్ ప్లేట్ రీడర్ ద్వారా. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంతకుముందు ఇప్పటివరకు ఏంటంటే సేమ్ మనం మిషన్ లెర్నింగ్ అప్రోచ్లో చేస్తాం. మిషన్ లెర్నింగ్ అప్రోచ్ కంప్లీట్ అయిన తర్వాత డీప్ లెర్నింగ్లో వెళ్తాం. డీప్ లెర్నింగ్లో డిఫరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. రెస్నెట్ అని, విజిజి అని, ఎస్ఎస్డి అని చెప్పేసి, యోలో అని చెప్పేసి చాలా ఉంటాయి. అంటే చాలా అంటే సిఎన్ఎన్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ బేస్ అయినా కూడా దీంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చాయి డీప్ లెర్నింగ్లో. సో మనం కొన్ని నెట్వర్క్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. అడ్వాన్స్ నెట్వర్క్స్ లైక్ ఎస్ఎస్డి, యోలో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, టెన్సర్ఫ్లో అనేది బేసిక్గా కోర్ మిషన్ లెర్నింగ్ కోర్ లైబ్రరీ డీప్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్కి మనం యూజ్ చేసేది. పైటార్చ్ కూడా డిస్కస్ చేస్తాం. పైటార్చ్ బేసిక్స్ అండ్ ఎస్పెషలీ స్టైల్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్లో పైటార్చ్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో పైటార్చ్ కూడా ఈ కోర్సులో పార్ట్ అయినా కూడా ప్రిడామినెంట్గా టెన్సర్ఫ్లోనే యూజ్ చేస్తాం డీప్ లెర్నింగ్కి. ఆ పైటార్చ్ బేసిక్స్ అని మీకు ఆల్రెడీ కవర్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు మిషన్ లెర్నింగ్ అప్రోచ్ ఫాలో అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కదా, సేమ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డీప్ లెర్నింగ్ కూడా యూజ్ చేసి చేస్తాం. యోలో, గ్యాన్స్, క్లౌడ్లో ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే డెవాప్స్ అంటే డెవాప్స్ ఇన్ ద సెన్స్ అసలు మనం ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము. మనం ఓన్గా గిట్ ల్యాబ్ లేదా ఒక ఎన్వైరన్మెంట్, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకొని, అంటే బంచ్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. మన ఓన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకొని మనం ఏ విధంగా ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో సేమ్ అదే అప్రోచ్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ
అంటే మనకు ఒక జస్ట్ మోడల్ జనరేట్ సరిపోదు కదా. దీంట్లో అంతేకాకుండా స్ట్రీమ్ లైట్ అని చెప్పి లైబ్రరీ ఉంటుంది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం జస్ట్ ఒక డొమైన్ తీసుకొని కంప్యూటర్ విజన్ తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మ్యాక్సిమం మీకు అంటే జాబ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంతకుముందు ఏంటంటే కోర్ మిషన్ లెర్నింగ్ ఓవరాల్ ఓవర్వ్యూ అనేది ఇస్తూ వచ్చాం, బట్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. అంతేకాకుండా కంప్యూటర్ విజన్ ప్రిడామినెంట్గా ఉండబోతుంది కాబట్టి ఫ్యూచర్లో, సో వీఆర్ గోయింగ్ టు స్టిక్ టు కంప్యూటర్ విజన్ ఫ్రమ్ నౌ ఆన్. అండ్ కంప్యూటర్ విజన్ అనేది ఇంతకుముందు చెప్పాం కదా, స్పార్క్ కూడా అంటే స్పార్క్ యూజ్ చేసి అలాగా అన్నది చూస్తాం. ఈ లినక్స్ బేసిక్స్ అని చెప్పాం కదా, ఈ కమాండ్స్ అన్నమాట డిస్కస్ చేసేది మనం. ఈ ఓపెన్ సి అనేది ఏంటంటే మనం ఎలా రీడ్ చేసుకోవాలి, ఒక ఇమేజ్ని ఎలా ఓపెన్ చేయాలి, రైట్ చేసుకోవాలి, అది కలర్ ఇమేజ్ని గ్రే స్కేల్కి ఎందుకు కన్వర్ట్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు కన్వర్ట్ చేయాలి గ్రే స్కేల్గా, కలర్ స్పేసెస్ అంటే దీంట్లో ఏంటంటే ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ యాక్చువల్గా ఏంటంటే కొన్ని పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క పిక్సెల్ బాగా గమనించినట్లయితే అంటే ఎన్లార్జ్ చేసి గమనించినట్లయితే ఒక స్పెసిఫిక్ కలర్ అనేది ఉంటుంది. ఆ కలర్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం, ఆర్జీబీలో ఇండికేట్ చేస్తామా అది హెచ్ఎస్విలో ఇండికేట్ చేస్తాం అనేది కలర్ స్పేసెస్లో డిస్కస్ చేస్తాం. డ్రాయింగ్ ఇమేజెస్ అంటే మనకి ఒక సపోజ్ ఇదే 1 2 3 4 1 2 5 6 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ సపరేట్ చేసి దీని చుట్టూ బాక్స్ వచ్చింది అనుకోండి, మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది కదా. సో ఇవి ఒక ఇమేజ్ మీద మనకి ఆబ్జెక్ట్ తగ్గట్టుగా అది డ్రా చేయడము, ఇవన్నీ కూడా డ్రాయింగ్ ఇమేజెస్ కింద వస్తుంది అనమాట. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే డోంట్ వరీ అబౌట్ ఇట్, మీకు కోర్స్లో ఎంటర్ అయిన తర్వాత ఇంకా బెటర్గా అర్థం, అంటే ప్రాక్టికల్గా చూస్తే కానీ అర్థం కాదు అంతగా. ఒక ఇమేజ్ మనకు వచ్చిన తర్వాత అది పర్టికులర్ ప్రాపర్ రొటేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఇంప్రాపర్గా కూడా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా ప్రాసెస్ చేసుకుంటాం అంటే ట్రాన్స్లేట్ చేయడం కానీ, లేదా రొటేట్ చేయడం కానీ, లేదా స్కేల్ డౌన్ కానీ స్కేల్ అప్ కానీ, లేదా రీసైజ్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే నాయిస్ అనేది ఉంటుంది. అంటే ఒక ఇమేజ్లో ఏదైనా సరే మచ్చలు, ఇప్పుడు మీరు పాత సినిమా చూసినట్లయితే మధ్య మధ్య గీతలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా నాయిస్. అవన్నీ అంటే అలాంటివి ఏమన్నా వచ్చినట్లయితే మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, ఈ ఎరోషన్, డైరేషన్, ఇవన్నీ కూడా అప్రోచెస్ అన్నమాట. అండ్ ఇమేజ్ సెగ్మెంటేషన్, కాంటోర్స్ మీకు ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. అంటే మనకు ఇమేజ్లో కానీ వీడియోలో కానీ దాంట్లో సబ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నట్లయితే అది ఎలా సపరేట్ ఫైండ్ అవుట్ చేయడం. సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ మీద నేను ప్యాక్ ఆఫ్ కార్డ్స్ పెట్టాను, ఆ కార్డ్ ఏ కార్డుకి ఆ కార్డ్ రీడ్ చేయాలనుకోండి. ఫస్ట్ మనం అసలు ఆ కార్డ్ బై కార్డ్ డివైడ్ చేసుకోవాలి కదా. సో 10 కార్డులు పెట్టాము టేబుల్ మీద, దాని మీద ఒక ఫోటోగ్రాఫ్ తీసాను నేను. ఫస్ట్ అసలు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, అసలు ఏం కార్డ్స్ అని సపరేట్ చేసుకోవాలి కదా. ఈ కాంటోర్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చుట్టూరు బ్లూ ఉందా, ఇవన్నీ కూడా మీకు మోడల్ ద్వారా అప్లై చేసి డ్రా చేసినవి ఇవన్నీ. ఆబ్జెక్ట్ డిటెక్షన్ చెప్పాం కదా, ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి వీడియో లేదా ఇమేజ్ ఉన్నట్లయితే ఇది ఒక ట్రక్, ఇదొక కార్, ఇలాగా దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం. బాగా గమనిస్తే అసలు మనకి కనిపించట్లేదు యాక్చువల్గా. ఇది ఒక కార్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇంకోటి బాగా గమనిస్తే ఇక్కడ ట్రాఫిక్ లైట్ అని ఉంది, ఇక్కడ చూడండి ట్రాఫిక్ లైట్, అదొక ఆబ్జెక్ట్. ట్రీస్ కూడా ఒక ఆబ్జెక్టే. ట్రీ అంత డీటెయిల్గా వెళ్ళలేదు ఇది, బట్ ఎందుకంటే హార్ క్యాస్కేడ్ క్లాసిఫైర్స్ అని కొన్ని ఉంటాయి మిషన్ లెర్నింగ్లో. అవి ఏంటంటే స్పెసిఫిక్గా వస్తాయి, అంటే కార్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం లేదా ఫేస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం స్పెసిఫిక్గా వస్తాయి. అప్పుడు అవి అప్లై చేసినప్పుడు ఏంటంటే అవి మట్టుకే వస్తాయి. అందువల్ల ఫేస్ డిటెక్షన్, ఒక ఇమేజ్ ఇచ్చినట్లయితే ఫేస్ ఎక్కడ డిటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇంతకు ముందు ఏంటంటే ఒక కెమెరాని మనం స్టడీగా పెట్టాలి, ఫేస్ కూడా మూవ్ అవ్వకూడదు. ఇప్పుడు మీకు ఆటో ఫోకస్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆటో ఫోకస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి ఆ పర్టికులర్ ఫేస్కి కరెక్ట్గా వస్తుంది. బాగా గమనిస్తే ఇప్పుడు మీకు వచ్చే కెమెరాస్లో ఆ ఫేస్కి చుట్టూరు ఒక రెక్టాంగిల్ లాగా వస్తుంది. మీరు ఏమైనా ట్రై చేశారా? చూసాం. అవి అన్నీ ఎలా వస్తాయంటే ఈ విధంగా మనం మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అవి
దీంట్లో కూడా మనం ఐస్ని సపరేట్గా ఐస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మౌత్ని సపరేట్ అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంనిస్ట్ అని ఇంతకుముందు చెప్పాం కదా, హ్యాండ్ రిటర్న్ అనేది సెట్ ఆఫ్ ఇమేజెస్ అని మనకి ఇస్తారు. అవి మనం ట్రైన్ చేసుకొని మోడల్ జనరేట్ చేసి మనకి ఏదైనా సరే వేరేది ఏదైనా మనం మాన్యువల్గా ఇచ్చినట్లయితే అది ఫైండ్ అవుట్ చేసే విధంగా ఒక ఎగ్జాంపుల్గా చూస్తాం. ఆ కంప్లీట్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఇది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మనం యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్ ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. ఆ కంప్లీట్ పాత్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది అండ్ సేమ్ ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ని డీప్ లెర్నింగ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ఇది. డీప్ లెర్నింగ్ అంటే టెన్సర్ఫ్లో, పైటార్చ్ అనేది యూజ్ చేస్తాం ప్రిడామినెంట్గా. అక్కడ మీకు కెఫే వస్తుంది, కొన్ని అదర్ లైబ్రరీస్ అనేవి వస్తాయి. బట్ ప్రిడామినెంట్గా ఏంటంటే టెన్సర్ఫ్లో డీప్ లెర్నింగ్ వచ్చేసరికి. ఎంనిస్ దీంట్లో కూడా సేమ్ అదే డీప్ లెర్నింగ్ అప్రోచ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇమేజ్ నెట్ ఏంటంటే ఆ ఇమేజ్ నెట్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట. ఈ ఇమేజ్ యూజ్ చేసి మన ట్రైనింగ్ అంటే మన ట్రైనింగ్ ఉపయోగించుకొని మనకి ఏదైనా సరే అన్నోన్ ఇమేజ్ ఏదైనా వచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇమేజ్ నెట్ అనేది మనం మాన్యువల్గా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకు థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి కలెక్ట్ చేసి ఇస్తారు. సేమ్ ఏ విధంగా అయితే ఎంనిస్ట్ అన్నది నెంబర్స్ మట్టుకే ఉంటుంది కదా, ఈ ఇమేజ్ నెట్ అనేది వేరే డిఫరెంట్ ఇమేజెస్ కూడా ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన విధంగా పైటార్చ్ అనేది మనకి నాకు తెలిసి నేను 1 or 2 ప్రాజెక్ట్స్ తీసుకుంటాను. పైటార్చ్ ఎస్పెషలీ స్టైల్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో యూజ్ చేస్తాం. సో స్టైల్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది ఒరిజినల్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇది స్టైల్, ఇది మధ్యలో ఉన్నది స్టైల్. ఈ ఒరిజినల్ ఇమేజ్ మీద ఈ స్టైల్ అప్లై చేస్తే వచ్చినది ఇది. మీరు ఇది బాగా గమనించండి, ఇది మొత్తము ఈ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజే, ఏం మారలేదు. చూసారా, ఇది కొండ ఉంది కదా, ఇక్కడ కొండ ఉంది, కాకపోతే ఈ స్టైల్ని అప్లై చేస్తుంది దీని మీద. అర్థమైంది ఈ పార్ట్? యాక్చువల్గా స్టైల్ ట్రాన్స్ఫర్ అని చెప్పాలి, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనకుంటే కూడా. ఫాలో అవుతున్నారా మీరు? ఇది ఏ విధంగా చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ కావాలంటే చూపిస్తాను మీకు నేను ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందండి. ఈ స్టైల్ ట్రాన్స్ఫర్ అంటేని మనం ఒక ఇమేజ్ని ఇంకొక ఇమేజ్ స్టైల్తో ఏ విధంగా చేసుకోవడం. మెడికల్ ఇమేజింగ్ అనేది ఇప్పుడు చాలా భూమిలో ఉంది. కంప్యూటర్ విజన్ అనేది ఎక్కువగా మనం మెడికల్ సెక్టర్లో యూజ్ చేస్తున్నాం. అవి ఎలా యూజ్ చేయాలన్నది, అంటే మనం డీప్ లెర్నింగ్ అప్రోచ్ కానీ లేదా మిషన్ లెర్నింగ్ అప్రోచ్ ఏ విధంగా అప్లై చేయాలన్నది చూస్తాం. దీంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి. దీంట్లో మెడికల్ ఇమేజింగ్కే సపరేట్గా కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి, అంటే యూనెట్, వీనెట్ అని కొన్ని ఉన్నాయి. అవి వాటి గురించి తెలుసుకుంటాం. యూనిట్, వీనెట్ మేము ప్రిడామినెంట్గా యూజ్ చేస్తాం మెడికల్ ఇమేజింగ్ అంతా కూడా. ఇవన్నీ కూడా ఎక్స్రే ఇమేజెస్. యోలో అన్నది ఏంటంటే అంటే చాలా అంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఒక బేస్ న్యూరల్ నెట్వర్క్ డీప్ లెర్నింగ్లో. అంటే మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ బిల్డ్ చేసిన ఒక న్యూరల్ నెట్వర్క్. కాకపోతే అడ్వాన్స్మెంట్స్ ఎందుకు సిఎన్ఎన్లో వచ్చాయంటే ఫాస్ట్, అంటే చాలా ఫాస్ట్, అంటే చాలా స్లోగా ఉండడం వల్ల, ఎఫిషియన్సీ అంత తక్కువ ఉండడం వల్ల. సో ఈ యోలో ఏంటంటే మనం వీడియో ఇచ్చామనుకోండి, ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఆబ్జెక్ట్ని, అప్పుడు ఈ యోలో అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇవి యోలో మట్టికి కాదు, చాలా ఇంతకుముందు అంటే రెస్నేట్, విజిజి ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ చాలా స్లో అవి. ఈ యోలో కొంచెం అడ్వాన్స్డ్. దీని తర్వాత మన ఎస్ఎస్డి అనేది ఉంది. ఎస్ఎస్డి తర్వాత మాస్క్, ఆర్సిఎన్ కొన్ని ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే అడ్వాన్స్ వెళ్తూనే ఉన్నాయి. మనం బ్రీఫ్గా అట్లీస్ట్ ఒక 10 అడ్వాన్స్మెంట్స్ అనేవి ప్రాక్టికల్ చూస్తాం ఈ పర్టికులర్ కోర్సులో. గ్యాన్స్ మనకి ఇక్కడ గ్యాన్ ఇక్కడ యూజ్ చేశాను. యాక్చువల్గా ఈ గ్యాన్ ఏంటంటే మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక ఇమేజ్, ఈ సేమ్ ఇమేజ్, ఇది రైట్ సైడ్ ఉన్నది కూడా సేమ్ ఇమేజ్. కాకపోతే ఈ వ్యక్తి ముసలి వ్యక్తిగా అయిన తర్వాత ఏ విధంగా ఉంటారని చెప్పి ప్రిడిక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అసలు మనకి హ్యూమన్ ద్వారా చేయడం అన్నది. ఆర్టిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు ఇంతకు ముందర. కానీ ఇది టెక్నాలజీ యూజ్ చేసి లేదా డీప్ లెర్నింగ్ యూజ్, అంటే మనం మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి గ్యాన్స్ యూజ్ చేస్తాం.
జనరేట్ అడ్వర్సల్ నెట్వర్క్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. కాబట్టి ఈ 2 ఇమేజ్ కూడా ఒకటే. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎవరన్నా సరే ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఒక వ్యక్తి మారువేషాలు తిరుగుతూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మొత్తం హెడ్ షేవ్ చేసేస్తారు. లేదా కొన్ని కేసులు ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అప్పుడు ఉన్న వ్యక్తి ఏమైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉన్నట్లయితే దాన్ని బట్టి అతని ఇప్పుడు ఏ విధంగా ఉండొచ్చు అని ఒక ప్రాబబుల్ ఇమేజెస్ని జనరేట్ చేస్తారు. ముందు ఏం చేసేవాళ్ళు మాన్యువల్గా గీసేవాళ్ళు ఆర్టిస్టులు. ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేయొచ్చు మనం. SSD అని చెప్పాం కదా, సింగిల్ షాట్ డిటెక్టర్ అని. సింగిల్ షాట్ డిటెక్టర్ అంటే ఇవన్నీ కూడా డిటెక్టర్స్ ఇవన్నీ ఏంటంటే CNN అంటే బేస్ CNN తర్వాత బేస్ కొన్ని వచ్చాయి, అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. దాని బేస్ మీద డిపెండ్ అయ్యి అంటే ఇది SSD అని యాక్చువల్గా VGG16 అది. దాని మీద మళ్ళీ సింగిల్ షాట్ డిటెక్టర్ అంటే ఈ నెట్వర్క్ అనేది వచ్చింది. ఈ కోకో డేటా సెట్ అంటే కోకో డేటా సెట్ ద్వారా మనకి సెట్ ఆఫ్ ఇమేజెస్ అని వస్తాయి. దాని ద్వారా మనం ట్రైన్ చేసి అన్నోన్ ఇమేజెస్ మీద లేదా వీడియోస్ మీద మనం అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా AWS మీద ఫోకస్ చేస్తాం ఈ పర్టికులర్ కోర్స్లో. ఎందుకంటే రియల్ టైంలో AWS యూజ్ చేస్తారు కాబట్టి. మనకి క్లౌడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే జనరల్గా ఇంతకుముందు ఏంటంటే ఆన్ ప్రెమిస్ సర్వర్స్ అని ఉండేవి. అంటే మన ఒక ఆర్గనైజేషన్ ఉన్నట్లయితే ఆ ఆర్గనైజేషన్లో సర్వర్స్ కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సర్వర్స్ లేదా మిషన్స్ అనేవి మన వర్చువల్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా క్లౌడ్లో మనం కొనుక్కోవచ్చు. మనకు అవసరం ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే అది టెర్మినేట్ చేసేయచ్చు. మనం ఎంతవరకు యూజ్ చేస్తామో అంతవరకు మనం పే చేస్తాం. సర్వర్కి ఇవన్నీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే మనం ఇంటర్నెట్ బిల్ కడతాము లేదా లేకపోతే డిష్ బిల్ కడతాము, సేమ్ అదే విధంగా అనమాట. సో మనం AWS యూజ్ చేస్తాం. అసలు దాంట్లో ఎలా VM క్రియేట్ చేయాలి, డెవాప్స్ లైఫ్ సైకిల్ అనేది అక్కడే మీకు చూపిస్తాను. అంటే మోడల్స్ ఏ విధంగా డిప్లాయ్ చేసుకోవాలి, ఒక అప్లికేషన్ ఎలాగ డిప్లాయ్ చేసుకోవాలి అని చూపిస్తాను. స్పార్క్ ఇంతకు ముందు చెప్పిన విధంగా స్పార్క్ అనేది ఏంటంటే బిగ్ డేటా అనేది వచ్చినప్పుడు ఇంతకుముందు మ్యాప్ రెడ్యూస్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా స్పార్క్ యూజ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ డేటా లేక్స్ అనే కొన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్పార్క్ అనేది ఫ్రీ, బట్ డేటా లేక్స్ ఇవన్నీ కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ స్పార్క్ అనేది టెక్నాలజీ పరంగా అంటే లైబ్రరీ పరంగా PySpark యూజ్ చేస్తాం. చూస్తే అది ఫ్రీయే, కానీ మన క్లస్టర్ ఇదంతా కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది, మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు AWS చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. రైట్, దట్స్ ఇట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇది 2 months కోర్స్ అండి. ఎవ్రీ డే మార్నింగ్ 6 to 8 సెషన్ ఉంటుంది, 2 hours ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసి 40K ఉంటుంది. అండ్ ఇది జాబ్ ఓరియంటెడ్ అడ్వాన్స్ కోర్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ ఫీడ్బ్యాక్? ఓకే. యాక్చువల్‌గా ఇది నేర్చుకోవాలంటే ముందుగా ఏం రావాలి సార్ మాకు? అంటే ప్రీరిక్విజిట్స్? యాక్చువల్గా కోర్ మిషన్ లెర్నింగ్ తెలిసినట్లయితే బెటర్. కాకపోతే మీకు తెలియకపోతే మేము పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, NumPy లైబ్రరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాంట్లో డైరెక్ట్గా CV అండ్ డీప్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాకపోతే మీకు కోర్ మిషన్ లెర్నింగ్ తెలియకపోతే మీ కంప్యూటర్ విజన్ ప్రాబ్లమ్స్ మట్టుకే సాల్వ్ చేయగలరు. జనరిక్ ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని ఉంటాయి, రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ ఇవన్నీ, అవి మీరే సాల్వ్ చేయలేరు. సో కంప్యూటర్ విజన్ మీద మట్టుకే మీ జాబ్స్ ఏమైనా ఉన్నట్లయితే దాని మీద వెళ్ళండి. ఓకే. అంటూ AWS కూడా దీని మీద ఎక్కువగా నేర్చుకోవాలా? ఎట్లా దాని బేసిక్స్? అది AWS అనేది మనం ఎన్వైరన్మెంట్ సెట్ చేసుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ఉన్న నాలెడ్జ్ని మనం అంటే AWS అని ఏం లేదు. ఇప్పుడు మనకి మొబైల్ ఆల్రెడీ మొబైల్ని ఒక నెట్వర్క్ సెట్ చేసి మనకి ఇస్తున్నారు కదా, సర్వీస్ ఇస్తున్నారు కదా, మనం పే చేసుకొని మనకు అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేసుకుంటున్నాం, అవునా? సేమ్ అదేవిధంగా AWS అనేది సర్వర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, వర్చువల్ మిషన్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, మనం యూజ్ చేసుకుంటాం. దీనికి AWS కూడా నేర్పిస్తారా? ఇలాగ దానికి ఊరికే బేసిక్స్? AWS ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే చెప్పాను కదా, ఎన్వైరన్మెంట్ అక్కడే సెట్ చేసి మీకు ఏ విధంగా రియల్ టైం డెవలప్ సైకిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే.
AWS అన్నది కేవలం మిషన్ లెర్నింగ్కి సంబంధించిన వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. AWS మొత్తం కాదు. AWS అని మీరు ఒక AWS అంటే మొత్తం అనుకుంటున్నారేమో. అది క్లౌడ్ చాలా పెద్దది కదా! అది కాదు, మొత్తం AWS అనేది మిషన్ లెర్నింగ్ స్పెసిఫిక్ ఏమైనా అంటే ఉంటే అవి మట్టుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మొత్తం కాదు. ఓకే. ఇంకోటి లైనక్స్ అని చెప్పారు. లైనక్స్ మొత్తం బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా? లైనక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, బేసిక్ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్చువల్ మిషన్ కూడా ఇస్తాను, మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. అది ఎలా చేయాలని కూడా చెప్తాను. డే 1లో ఉంటుంది అదంతా. ఓకే. మీ సిస్టమ్ మెమరీ ఎంత ఉంది? 8 GB. సరిపోదు, చూద్దాం. ఓకే. బెటర్ అంటే మీకు మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా బిగ్గర్ మిషన్స్ అనేవి కావాలి. ఓకే. ఒకవేళ లేకపోతే క్లౌడ్లో సెట్ చేసుకోవాలి. ఓకే. యా, రత్నాకర్. నో డౌట్ సార్. ఓకే, ఎవ్రీథింగ్ అంటే అన్నీ క్లారిఫై అయినాయా? యా. నేను క్వశ్చన్స్ అడగచ్చా? యా, యూ కెన్ సార్. ఓకే, ఏమైనా క్వశ్చన్, మీకు ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా? మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇది కోర్ మిషన్ లెర్నింగ్ కోర్స్ కాదు, NLP కోర్స్ కాదు, టైమ్ సిరీస్ కాదు. ఇది కంప్యూటర్ విజన్ కోర్స్, స్పెసిఫికలీ ఆన్ కంప్యూటర్ విజన్. ఇట్స్ గోయింగ్ టు బి ఫర్ 2 months. డ్యూరేషన్ అనేది ఓవరాల్గా 2 months ఉంటుంది. ఎవ్రీ డే 2 hours, మండే టు ఫ్రైడే. వీకెండ్స్లో ఏమన్నా అవసరమైతే నేను ఇన్ఫార్మ్ చేస్తాను ముందరే సెషన్ ఉంటుందని. కాబట్టి ఇది చాలా ఫ్యూచరిస్టిక్ కోర్స్. మీకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నట్లయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కోర్స్. ఇంకోటి ఏంటంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్గా ఉంటాయి. ఇది డొమైన్ స్పెసిఫిక్ కాబట్టి రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అంటే స్పార్క్ గడ్ కవర్ చేస్తాం కదా, స్పార్క్ క్లస్టర్ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ డేటా సైన్స్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ నార్మల్ ప్రాసెస్ ఎలా చేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్? ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? మోస్ట్ ప్రాబ్లీ వెన్స్డే. ఓకే. రాకేష్ గారు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో. ఏం మరి అంత టెక్నికల్ అనిపిస్తుందా? నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం అలా అనిపిస్తుంది. మేబీ స్టార్ట్ అవుతే ఏమో తెలియదు. ఫైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి రిఫర్ చేయండి. డెమో వీడియో కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, లింక్ ప్రొవైడ్ చేస్తారు. అది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే VLR ట్రైనింగ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ వస్తుంది కదా VLR ట్రైనింగ్ అని, క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా రైట్ సైడ్, ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని సబ్మిట్ చేయండి. మీకు కాల్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ మీకు వెంటనే కాల్ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి, 905-986-8766. ఓకే. రత్నాకర్ తెలుసు కాబట్టి ఆల్రెడీ నో ఇష్యూస్. మీకు తెలియదు. యాక్చువల్ రత్నాకర్ ప్రీవియస్ స్టూడెంట్, ఇప్పుడు ఇది అడ్వాన్స్ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు. ఓకే. Fine. If you don't have any questions or feedback, you can log off. But if you have any, let me know. And మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి ఈ వీడియో. బుధవారం స్టార్ట్ అవుతుంది. Sure, sir. Thank you. Thank you. See you on Wednesday. Morning 6 to 8, sir? అవునండి. Okay, sir. Thank you.